మేము పిలిస్తే వచ్చారండి. మాకు ఎటువంటి అర్హత లేదు, కానీ మేము మామూలుగా వెళ్ళి పిలిచినప్పుడు అక్క అన్న డేట్ ఒప్పుకున్నారు. అందుబట్టి మరొకసారి అక్కకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, అక్క ప్లీజ్ వెల్కమ్ అక్క. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వైజాగ్ రివైవల్ మీటింగ్స్కు మరి దేవుని వాక్యం అందించడానికి ప్రేమతో నన్ను ఆహ్వానించిన మరి రమేష్ పాల్ గారు, లూదియా పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది పిలుస్తూ ఉంటారు, మా ప్రాంతంలో మీటింగ్స్ పెట్టుకుంటామండి రావాలని. సమయాన్ని బట్టి కొన్నిసార్లు మరి అనుకూలత లేకపోవడం వల్ల పరిచర్యలో బిజీగా ఉండే చాలాసార్లు రాలేము. కానీ బ్రదర్ సిస్టర్ రాజమండ్రి వచ్చి అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన నడిపింపును బట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఐ నో గాడ్ హ్యాస్ బ్రాట్ మీ హియర్ అండ్ ఆల్సో యూ హియర్ విత్ అ ప్లాన్ అండ్ పర్పస్. దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని ఇక్కడికి నడిపించారు. మండే వర్క్ డే నాకు తెలుసు. సండే అంతా దేవుని సన్నిధిలో గడిపి మళ్ళీ మండే ఈవినింగ్ రావాలంటే ఇట్స్ నాట్ ఈజీ. కొన్నిసార్లు మన పనులు, మన బాధ్యతలు, ఉద్యోగాలు వీటన్నిటితో తిరిగి ఈ సాయంకాల సమయంలో ఈ ప్రాంతానికి రావడానికి మీరు సమయం తీసుకొని, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్ అండ్ ఎఫర్ట్ టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మన దగ్గర బైబిల్ గ్రంథాలు పైకెత్తి చిన్న పల్లవి పాడుకుందాం. డి మైనర్. దేవుని అడుగుదాం, నాతో మాట్లాడయ్యా, నన్ను బలపరచు. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, వైజాగ్ పట్టణాన్ని, నీ ప్రియ ప్రజలను ప్రేమించి ఈ సాయంకాల సమయంలో మీరు అనుగ్రహించిన ఈ చక్కని సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మా మధ్యలో ఉన్నారు, మీరు మాతో మాట్లాడబోతున్నారు. నీకు వందనాలు తండ్రి. నీ మెల్లనైన స్వరాన్ని వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రవ్వా. నీ ప్రజలు నీ యందు ఆసక్తితో నీ స్వరాన్ని వినాలని, నీ తాకిడి పొందుకోవాలని వచ్చారు ప్రవ్వా. లార్డ్, ఐ టచ్ ఎవ్రీ పర్సన్ హూ ఇస్ హియర్. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ముట్టు నాయన, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని సంధించయ్యా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని వెలిగించు ప్రవ్వా. కేవలం నీ ఆత్మ కార్యాలు జరిగించండి. ఒక మనిషి మాట్లాడితే ఎవరికి ఉపయోగం ఉండదు, కానీ ఈ రాత్రికాల సమయంలో నన్ను మీరు మరుగుపరిచి కేవలం నీ నోటి బూరగా వాడుకోనండి. బలమైన నీ సంచారము పరిశుద్ధాత్మదేవ ఈ ప్రాంతంలో ఉంచండి. మీ సహాయానికి, మీ స్వాధీనానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక ప్రాంతంలో ఒక భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉందంట. యాక్సిడెంట్స్ అంటేనే భయంకరమైనవి, కానీ ఫైర్ యాక్సిడెంట్స్ నేను అనుకుంటాను ఇంకా భయంకరమైనవి. ఎందుకంటే ఒక ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకున్న వారు పొందుకొని పడే మానసికమైన వేదన, సంఘర్షణ వర్ణనాతీతం. కొన్నిసార్లు మాకు ప్రేయర్ రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి, పలానా వారికి, మా బంధువులకు, మా స్నేహితులకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, దయచేసి వారి కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు, వారి బాడీలో బర్న్స్ ఉన్నప్పుడు అది ఎట్లా ఉంటుందంటే ఒక నరకం చూస్తారండి. వాళ్ళ బర్న్ట్ బాడీతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు వారు చాలా భయంకరమైన వేదన అనుభవిస్తారు. ఒకసారి అలాంటి భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్లో ఒక చిన్న బాలుడు చిక్కుకున్నాడంట.
ఆ చిక్కుకున్న సమయంలో ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. మనందరికీ తెలుసు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు స్మోక్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది, పొగ కమ్ముకుంటుంది. సో డోర్స్ ఎక్కడున్నాయి, విండోస్ ఎక్కడున్నాయి, ఎటు వెళ్ళాలి, ఎగ్జిట్ ఏంటో తెలియదు. సో అలా ఎక్కువ మంది ఫైర్ యాక్సిడెంట్లో తమ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఈ అబ్బాయికి సంహౌ వాళ్ళ ఇంటి పైకి రూఫ్ మీదకి వెళ్ళడానికి మాత్రం దారి కనబడింది. సంహౌ హీ ఎస్కేప్డ్, తప్పించుకొని రూఫ్ పైకి చేరిపోయాడు. క్రిందంతా బాగా మరి పొగ కమ్ముకుపోయింది, స్మోక్ ఉంది మొత్తం. కింద నుండి వాళ్ళ తండ్రి స్వరం వినబడతా ఉంది. ఏంటి ఆ స్వరం అంటే, బాబు నువ్వు దూకు, కిందకి దూకు, నేను నిన్ను పట్టుకుంటా. వాళ్ళ నాన్నగారి యొక్క స్వరము ఆ కుమారునికి వినబడతా ఉంది. ఇప్పుడు ఈ కుమారుడు వాళ్ళ డాడీతో అంటున్నాడు, డాడీ నాకు నువ్వు కనపడట్లేదు. ఇప్పుడు నా భయం ఏంటంటే, నేను పడ్డానంటే నా కాళ్ళు చేతులు విరిగిపోయి నాకేదన్నా ప్రమాదం అవుతుందని నాకు ధైర్యం సరిపోవట్లేదు. నాకు ఐఎమ్ నాట్ డేర్ ఎనఫ్ టు జంప్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద రూఫ్ అని కుమారుడు అరుస్తూ ఉంటే తండ్రి ఒక మాట అన్నాడంట కుమారునితో. ఏమనంటే, నీకు నేను కనబడట్లేదు కానీ బాబు, నాకు నువ్వు కనబడుతున్నావు. నువ్వు ఎక్కడ పడతావో నేను ఎగ్జాక్ట్గా అదే స్పాట్లో నిలబడి నా చేతులు చాపున్నా. నువ్వు జస్ట్ చేయాల్సింది ఒకటే, గుడ్డిగా నా మీద నమ్మకంతో పైన నుండి దూకాలి. ఒకవేళ ఆ కుమారుడు పైన ఉండిపోతే ఏం జరుగుతుంది? ఫైర్ రూఫ్కి కూడా చేరుకుంటుంది. ఖచ్చితంగా అబ్బాయి కాలిపోతాడు. రిస్క్ చేసి ఆ సమయంలో అబ్బాయి తన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే చేయాల్సింది ఒకటే, తండ్రి మాటను నమ్మి తండ్రి మీద నమ్మకంతో పైనుండి కిందకి దూకడం. దట్ విల్ సేవ్ హిస్ లైఫ్. విశ్వాస జీవితంలో కూడా మనకి ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంటే మనందరం ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకుంటామని నేను చెప్పట్లేదు, కానీ కొన్నిసార్లు విశ్వాసంతో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే అవి కొంచెం అడ్వెంచరస్గా ఉంటాయి అన్నమాట, సాహసోపేతమైన నిర్ణయాలుగా ఉంటాయి. ఇప్పుడు నేను దేవునికి అప్పగించేసుకుంటే, ఇప్పుడు నేను దేవుని మీద ఆధారపడడం ఎట్లా ఉందంటే ఇదొక సాహసంలాగా ఉంది. దేవుడు కూడా అదే అంటున్నాడు ఆ బాబుతో తండ్రి అన్నట్లు, నీ భవిష్యత్తు నీకు కనబడట్లా, కానీ దేవుడు అంటున్నాడు నీ భవిష్యత్తు నాకు కనబడుతుంది. హల్లెలూయా. ఐ సీ యూ మే నాట్ సీ మీ. నీకు నేను కనబడకపోవచ్చు బిడ్డ, కానీ నాకు నువ్వు బాగా కనబడుతున్నావు. విశ్వాసం అంటే అదే కదా, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసయ్య చెప్పారు తోమాతో. అంత మాత్రమే కాదు, విశ్వాసం అనేది కనిపించని వాటిని నమ్ముట, నిరీక్షించుట, దాని కొరకు ఎదురు చూచుట. ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్ అండ్ ది ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఫెయిత్ ఆనర్స్ గాడ్ అండ్ గాడ్ ఆనర్స్ ఫెయిత్. విశ్వాసము దేవుని ఘనపరుస్తుందంట, దేవుడు కూడా విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదండి. ఫెయిత్ ఆనర్స్ గాడ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలి అనే ఆశ ఇక్కడున్న మనకుంటే ఒకే ఒక్క మార్గం, అదేంటంటే త్రూ అవర్ ఫెయిత్ ఇన్ హిమ్. ప్రభువా ఇంత విశ్వాసం ఉందయ్యా, నాకు ఆధారాలు ఏమీ లేవు. ఆ కుమారుడు ఎలా అయితే కిందంతా పొగ కమ్ముకొని ఉన్నప్పుడు నమ్మడానికి ఆధారం లేదు, కానీ తండ్రిని గుడ్డిగా నమ్మి దూకాడు, బ్రతికిపోయాడు, ప్రాణాలతో బయటపడ్డాడు. నాకు చూడడానికి ఏ సోర్స్ కనబడట్లేదు, ఏ హోప్ కనబడట్లేదు, కానీ నీ యందు నిరీక్షణతో నేను బ్రతుకుతున్నానని మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని కనుపరుస్తామో మన విశ్వాసము దేవుని ఘనపరుస్తుంది, విశ్వాసాన్ని కూడా దేవుడు ఘనపరుస్తాడు. వెన్ యూ డిస్ప్లే ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఆనర్స్ యువర్ ఫెయిత్. దేవుడు నీ విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానము, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుడు తను ఇచ్చిన మాటకు బద్ధుడండి. దేవుడు తన మాటను నిశ్చయముగా నెరవేర్చేవాడు. రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఈ రాత్రికాల సమయంలో అందరం బైబిల్ గ్రంథాలు తీసి చదువుదాము. Romans chapter 12 verses 1 and 2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ సేవ అనే మాట కనబడతా ఉంది, చూసారండి. సేవ, దేవుని సేవ చేయడం గొప్ప భాగ్యం. ద గ్రేటెస్ట్ ప్రొఫెషన్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ టు సర్వ్ ద ఆల్మైటీ గాడ్. చాలామంది లోకపరంగా గవర్నమెంట్ జాబ్ అంటండి, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారంటండి, ఎంత గొప్ప వాళ్ళో. సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు పనిచేస్తున్నారంటే ఎంత గొప్ప వాళ్ళో. కానీ దేవుని దృష్టిలో గొప్ప పని ఏంటంటే దేవుని పని చేయడం గొప్ప పని.
మళ్ళీ చాలామందికి దేవుని సేవ చేయాలి, ఏదో ఒక విధంగా సేవకు సహకరించాలి, నేను వెళ్ళాలి, నేను వెళ్ళలేకపోతే వెళ్ళే వారికైనా సపోర్ట్ చేయాలి అని మనం ఏదో ఒక విధంగా మన జీవితంలో దేవుని సేవ చేయాలి. వి వాంట్ టు సర్వ్ గాడ్ ఇన్ అండ్ త్రూ అవర్ లైఫ్. అయితే ఇక్కడ దేవుని సేవించుటకు ఒక కొత్త డెఫినిషన్ మనకు కనబడతా ఉందండి ఈ వచనంలో, ఈ లేఖన భాగంలో. ఏంటి ఆ సేవ? ఇట్టి సేవ మీకు యుక్తమైనది అనే మాట ఉంది కదా. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే దిస్ ఇస్ అ రీజనబుల్ సర్వీస్ అని ఉంది. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఉంది దిస్ ఇస్ ట్రూ అండ్ ప్రాపర్ వర్షిప్. దేవుణ్ణి ఆరాధించుట అంటే ఇదే, దేవుడు మెచ్చే సేవ, దేవుడు కోరుకునేది మన నుండి ఇదే అనుంది. ఏంటి దేవా నువ్వు కోరుకుంటుంది మా నుంచి అని మనం ఆలోచన చేస్తే రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనండి. ఆఫర్ యువర్ బాడీస్. ఈ దేహాలని దేవుడు అడుగుతున్నాడు, నాకు మీరు సజీవ యాగంగా సమర్పించుకోండి. సమర్పణ, అర్పణ అంటే ఒక జంతువుని బలిస్తే దాన్ని అర్పించేశారంటారు. ఆ దేవుడికి, ఆ దేవతకి బలి అర్పించేశారంట. దేవుడు మనం చనిపోవడం ద్వారా ఆయనకు అర్పించబడాలని కాదు ఆయన కోరుకుంటుంది, కానీ బ్రతుకుతుండగా, బ్రతికి ఉండగా దేవుడిచ్చిన ఆరోగ్యముతో, దేవుడిచ్చిన ఆయుష్తో, దేవుడిచ్చిన శక్తితో, బలముతో, జ్ఞానముతో, తలాంతులతో సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలంట. ఇది దైవజనుడైన పౌలు ఏం రాస్తున్నాడంటే, నేను మిమ్మల్ని బ్రతిమాలుకొను చున్నాను. పిల్లల్ని మనం బ్రతిమాలుతాం కదా, పిల్లలతో డీల్ చేసే పేరెంట్స్కి అలవాటే. కొన్ని ఏమో గట్టిగా చెప్తాం, కొన్ని ఏమో అరిచి చెప్తాము, కొన్ని ఏమో బ్రతిమాలి చెప్తాం. బ్రతిమాలుతున్నాం అంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైనది, అది వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సినది. అది మన పిల్లలు చేస్తే వాళ్ళకి ప్రయోజనం అవుతుంది, వాళ్ళు బ్లెస్ అవుతారు, వాళ్ళకి అది ఉపయోగకరంగా ఉంటుంది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రతిమాలుతాం. దైవజనుడైన పౌలు రోమాలో ఉన్న సంఘాన్ని బ్రతిమాలుతూ అంటున్నాడు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటి ఆ సేవ అంటే సంపూర్ణమైన పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి. అంటే ఈ లేఖన భాగం చదివిన తర్వాత నాకు ఒక విషయం బాగా అర్థమైందండి. సేవ అంటే బయటకు వెళ్ళి చేసేదే కాదు, నన్ను నేను పరిశుద్ధంగా కండక్ట్ చేసుకుంటూ, పరిశుద్ధంగా జీవిస్తూ, దేవునికి సజీవ యాగంగా సమర్పించుకొని, క్రీస్తును ధరించుకొని, క్రీస్తు ప్రతినిధిగా ఈ లోకంలో బ్రతకడం కూడా సేవే. అర్థమైందా? కొంతమంది వెళ్ళి ఏదేదో చేసేస్తారు కానీ వాళ్ళ లోపల ఉండదు భక్తి. అప్పుడు అది నిజమైన భక్తి అవుతుందండి? అది నిజమైన సేవ అవుతుందా? కొన్నిసార్లు బయటకి వెళ్ళిపోయి ఏదో చేసేసి, ఏదో చెప్పేసి, ఏదో చూపించేసి రావాలనుకుంటాం. అది కాదు. దేవుడు అంటున్నాడు, ముందు నువ్వుండు వెలుగుగా, ముందు నువ్వుండు ఉప్పుగా, ముందు నువ్వుండు 5వ సువార్త పత్రికగా. మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు ఒకవేళ మన స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు చదవకపోవచ్చు కానీ మనల్ని చదువుతారు. ఇప్పుడు దేవునికి అనుకూలమైన పరిశుద్ధమైన సజీవ యాగంగా మనము సమర్పించుకొని బ్రతికితే మన జీవితాన్ని చూసిన వారు మన యేసయ్య తట్టుకు ఖచ్చితంగా వారు ఆకర్షితులు అవుతారు. అందరం వెళ్ళి అన్నీ చేయలేకపోవచ్చు, అందరికీ అన్ని పరిస్థితులు అనుకూల పడకపోవచ్చు, బట్ వీ కెన్ డెఫినెట్లీ బీ ద లైట్, వీ కెన్ డెఫినెట్లీ బీ ద సాల్ట్, వీ కెన్ డెఫినెట్లీ బీ ద 5th ఎపిసిల్ ఆఫ్ క్రైస్ట్. అంత మాత్రమే కాదు, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, ఒకవేళ ఇట్టి సేవ సజీవ యాగంగా దేవునికి సమర్పించుకొని బ్రతకాలంటే అక్కడ ఒక కండిషన్ ఉందండి. ఒక సంథింగ్ వెరీ క్రిటికల్, చాలా ప్రాముఖ్యమైన మాట ఒకటి ఉంది. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. దేవునికి ఇష్టంగా మనం జీవించాలంటే 3 విషయాలు ఉండాలంట. ఏంటా 3 విషయాలంటే, ఒకటి, లోక మర్యాదను అనుసరించడానికి వీలు లేదు. ద వరల్డ్ హ్యాస్ అ ప్యాటర్న్, ద వరల్డ్ హ్యాస్ అ స్టైల్, ద వరల్డ్ ఫాలోస్ అ డెఫినెట్ వే. ప్రపంచం వెళ్ళే మార్గం ఒకటి ఉంది, ప్రపంచానికి ఒక మర్యాద ఉంది, ప్రపంచానికి ఒక విధానం ఉంది. అందులో మాత్రం మనం వెళ్ళడానికి వీలు లేదు. డు నాట్ ఫాలో ద వరల్డ్. ఇట్స్ ఈజీ టు కాపీ అండ్ పేస్ట్, అవును కదా? యూనిక్గా ఏమైనా చేయడం కష్టం అండి, కాపీ పేస్ట్ చేయడం చాలా. కాపీ, వాళ్ళని చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాత పెట్టుకోవడం చాలా సులభం. ఇట్స్ ఈజీ టు ఫాలో ద క్రౌడ్, బట్ ఇట్స్ డిఫికల్ట్ టు స్టాండ్ అలోన్. ఒంటరిగా నిలబడము
కానీ దేవాది దేవుడు తన బిడ్డలను, ఆయన యూదా గోత్రపు సింహంగా ఉన్నాడు కాబట్టి నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందిరనుంది. సింహం ఎప్పుడు ఎట్లా వెళ్తుందండి? సింగిల్గా వెళ్తుంది. చూసారా? గుంపులుగా చూసారా ఎప్పుడైనా? ఎప్పుడు వెళ్ళదు. ఎందుకంటే దానికి ఉన్న లక్షణమే అది. అది చాలా ఒంటరిగా, చాలా వీరోచితంగా, చాలా ధైర్యంగా, చాలా సాహసోపేతంగా ఉంటుంది. ఇట్స్ అ ఫియర్లెస్ యానిమల్, ఫియర్లెస్ క్రీచర్. దేవుడు తన్ను తాను సింహాంతో పోల్చుకుంటాడని ఆయనకు తెలుసు కాబట్టి ఆ సింహం అనే జంతువులో ఆయన ఎన్నో శ్రేష్టమైన లక్షణాలు పెట్టేశాడు. విశ్వాస జీవితంలో దేవునికి అనుకూలంగా మనం బ్రతకాలంటే, సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఈ లోక మర్యాదను అనుసరించడానికి వీలు లేదు. ఏమన్నా చేయాలంటే కొంతమంది వాళ్ళు ఎలా చేశారండి, వీళ్ళెలా చేశారండి అని పక్కవారి జీవితాల్లోకి తొంగి చూస్తూ ఉంటారండి. కొంతమందికి ధ్యాస అంతా పక్కన వాళ్ళ మీదే. మన లైఫ్లో ఏం జరుగుతుంది కాదు, వాళ్ళకేం జరుగుతుంది, వాళ్ళకు ఒక సమస్య వస్తే ఏం చేశారు, వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళారు, వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకున్నారు. లోక మర్యాద నువ్వు అనుసరిస్తున్నావంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. రెండవదిగా, దేవుని ఘనపరిచే వారంగా మనం ఉండాలంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. దెర్ ఇస్ జనరల్ గాడ్స్ విల్ అండ్ దెర్ ఇస్ ఆల్సో స్పెసిఫిక్ గాడ్స్ విల్. దేవుని చిత్తంలో రెండు ఉంటాయి. ఒకటి అందరి విషయంలో దేవుడు కలిగి ఉన్న చిత్తము, దాన్ని జనరల్ గాడ్స్ విల్ అంటారు. దేవుని నమ్ముకున్న వారందరి విషయంలో ఆయన కలిగి ఉన్న చిత్తం ఏంటది? లేఖన భాగంలోనే ఉంది. మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా అందరం ఆనందంగా ఉండాలి దేవునిలో. రెండవది, మీరు ఏ విషయంలో చింతపడద్దు, ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి, నీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. ఇవన్నీ అందరి విషయంలో జనరల్ గాడ్స్ విల్. మరి స్పెసిఫిక్ గాడ్స్ విల్ అంటే ఏంటంటే, వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి ఏ ఉద్యోగంలో చేయాలి, ఏ వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి, ఏ వ్యాపారం ప్రారంభించాలి, పలానా పని చేయాలా వద్దా, ఇవేంటంటే స్పెసిఫిక్ గాడ్స్ విల్ అనమాట. దేవుని చిత్తము ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది. దాన్ని పరీక్షించి తెలుసుకోవాలంట. వీ షుడ్ టేక్ టైమ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. ఎలా అయితే ఒక భార్య భర్తను సంప్రదించి పలానా పని చేయమంటారా వద్దా, ఒక డిస్కషన్ చేసుకొని సంప్రదించుకొని ముందుకు వెళ్తారే, తల్లిదండ్రులను అడిగి బిడ్డలు ముందుకు వెళ్తారే, విశ్వాస జీవితంలో కూడా మనం ఈ లోక సంబంధంగా మన పైన ఉన్న వారు తల్లిదండ్రులైనా, భర్త అయినా, లేకపోతే కుటుంబంలో వారితో సంప్రదించడంతో పాటు అంతకంటే ముందు ఎవరిని సంప్రదించాలి? దేవుని సంప్రదించాలి. ప్రభా, ఈ పని చేయాలనుకుంటున్నా, నీ చిత్తమేనా? ఈ కార్యంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, నీ చిత్తం అయితే నువ్వు ద్వారాలు తెరువు. నీ చిత్తం కాకపోతే నన్ను ఆపే, ఐఎమ్ ఓకే, నేను ఇదే చేయాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే కావాలని నేను పట్టుబట్టను. ఐఎమ్ వెరీ వెరీ ఓపెన్ టు యువర్ విల్. నీ చిత్తానికి నేను సంసిద్ధంగా ఉన్నానయ్యా, నువ్వు నడిపించు అని అడగలిగితే. మూడవదిగా మనం చూసినట్లయితే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. మనస్సు మారాలంట. ఏం మారాలండి? మనిషి మారాలంటే, బ్రతుకు మారాలంటే, గమ్యం మారాలంటే మనస్సు మారాలి. చాలా 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 ప్రాముఖ్యం. బై ద రెన్యూవింగ్ ఆఫ్ ద మైండ్ అని ఉందండి. రెన్యూ అవ్వాలంట. అంటే నిన్న ఉన్న మనసు ఈరోజు ఉండడానికి వీల్లేదు, పాత మనసు ఉండిపోవడానికి వీల్లేదు, పాత పరిస్థితులు ఉండిపోవడానికి వీలు లేదు. వాక్యం వింటున్న ప్రతిసారి నా మనసు my mind should be refreshed by the word of God. My mind should be equipped by the word of God. My mind should be transformed by the word of God. దేవుని వాక్యం ద్వారా రూపాంతరము చెందుతూ, నూతన పరచబడుతూ, లోకము, పాపము, చెడుగా అంతా నా మనసులోంచి వెళ్ళిపోతూ ఉండాలి. అందుకే కదా దేవుని వాక్యాన్ని వాక్యముతో ఉదక స్నానం అనే మాట ఉంటుంది. దేవుని వాక్యం ఒక నీరుతో పోల్చబడింది. నీరు, ఫ్లోయింగ్ వాటర్ ఇస్ ఆల్వేస్ వెరీ గుడ్. స్టాగ్నెంట్ వాటర్ ఎంత హార్మ్ఫుల్లో, ఫ్లోయింగ్ వాటర్ అంత హెల్దీ. మనకు తెలుసు కదా. మురుగునీరు ఎంత ఆరోగ్యానికి హానికరమో, మురుగునీరు తాగితే అందులో ఉన్న రకరకాలైన ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, ఫంగస్, అవన్నీ తాగగానే ఒకవేళ ఎవరైనా తెలియక మురుగునీరు తాగితే వెంటనే రోగాలు వస్తే చనిపోతారు కూడా కొన్నిసార్లు. అదే ఫ్రెష్ వాటర్, ఒక స్ట్రీమ్లో, ఒక నదిలో ప్రవహిస్తున్న నీరు ఎట్లా ఉంటుందంటే అది చాలా జీవాన్ని ఇస్తుంది. దాన్ని తాగిన వారికి దాహాన్ని తీరుస్తుంది, దప్పికను తీరుస్తుంది. అది ఎక్కడ ప్రవహిస్తుందో ఆ పంట పొలాలను, ఆ ప్రాంతాలను అది సస్యశ్యామలం చేస్తూ ఉంటుంది. విశ్వాస జీవితంలో కూడా వాక్యము మన మనసులో ఎప్పటికప్పుడు అది ప్రవహిస్తూ ఉండగా మన మనసులోని మలినాలు, మన మనస్సులోని పాపము, మన మనసులో దేవునికి అవిధేయమైన
ఆలోచనలు, తలంపులు, యాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుని వాక్యం అనే నీరు శుద్ధి చేయాలి. అందుకే మన మనస్సు నూతన మగుట వలన మనము రూపాంతరము చెందాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీ మనస్సు అను నడుము కట్టుకొనుడి అనే మాట ఉంటుందండి. మనస్సు అనే నడుము కట్టుకోవాలండి. ఓన్లీ వెన్ ద మైండ్ ఇస్ ప్రిపేర్డ్ వి విల్ బీ ప్రిపేర్డ్ కదా. మనస్సు సిద్ధంగా లేకపోతే ఏం చేయలేం. మనకు కొన్నిసార్లు తెలుసు ఎన్నో చేయాలని ఉంటుంది, ఎన్నెన్నో చేయాలనుకుంటాం. ఇక సంవత్సరం ప్రారంభంలో అయితే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని ఒక లిస్ట్ రాసుకుంటాం కదా. ఈ సంవత్సరంలో ప్రతిరోజు జిమ్కి వెళ్ళాలి, ప్రతిరోజు హెల్తీ ఫుడ్ తినాలి, సెల్ ఫోన్తో ఎక్కువసేపు ఉండకూడదు, ప్రతి ఆదివారం మందిరానికి క్రమం తప్పకుండా చాలా రాసేసుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏమీ చెయ్యం, ఎందుకంటే మైండ్ రెడీగా ఉండదు. మనసు బాగాలేదు, చాలా చేయాలని ఉంది కానీ బట్ సమ్హౌ ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. వై? బికాజ్ యువర్ మైండ్ ఇస్ నాట్ రెడీ. నీ మనస్సు సిద్ధంగా లేకపోతే ఏం చేయాలని అనిపించదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మనస్సు అను నడుము నువ్వు కట్టుకోవాలి. నీ మనస్సు అనే నడుము దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు, దేవునిలో సాగుట కొరకు, దేవునికి సజీవ యాగంగా సమర్పించుకొనుట కొరకు నీ మనస్సు అను నడుము యూ షుడ్ బి ప్రిపేర్డ్. యూ షుడ్ బి రెడీ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. యూ షుడ్ బి రెడీ టు ఆనర్ గాడ్ విత్ యువర్ లైఫ్. దేవుడిచ్చిన జీవితంతో దేవుని గణపరచడానికి మన మనస్సు అనే నడుము కట్టుకోవాలి. మన మనస్సు నూతన మగుట వలన రూపాంతరము చెందాలి. రాత్రికాల సమయంలో పౌలు భక్తుని జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీతో మాట్లాడిన సందేశాన్ని ముగించాలని ఆశిస్తున్నాను. అపోస్తల కార్యగ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. వాట్ వాస్ హిస్ లైఫ్ గోల్? సౌలు అనే ఒక యవ్వనస్తుడు మనకు కనబడుతున్నాడు. చాలా ధైర్యము కలిగిన యవ్వనస్తుడు, చాలా తెగింపు కలిగిన యవ్వనస్తుడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక కరడు కట్టిన తీవ్రవాది లాంటి యవ్వనస్తుడు. ఎవరికి విరోధంగా వెళ్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారిని, ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ ప్రొఫెసింగ్ themselves as Christians, వాళ్ళని మర్డర్ చేయడానికి, వారిని చంపడానికి వెళ్తా ఉన్నాడంట. He was thinking, I'm an unstoppable guy. సౌలు అనుకుంటున్నాడు, నన్ను ఎవ్వరూ ఆపలేరు, దేవుడు కూడా. ఈ రోజుల్లో అలాంటి బుద్ధిహీనులు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుడు ఆపాడా? నన్ను ఆపట్లేదు కదా, నన్ను దేవుడే ఆపట్లేదు, మీరెందుకు ఆపుతారు అని తల్లిదండ్రులను కూడా పక్కకి దోసేసి వారికి ఇష్టానుసారమైన విచ్చలవిడి మార్గాలలో, పాపంలో, అక్రమంలో జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. సమ్ పీపుల్ థింక్ దేవుని యొక్క పేషెన్స్, దేవుని యొక్క ఓర్పును, సహనాన్ని వాళ్ళు చాలా అలుసుగా తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, దేవుడు నన్ను ఆపట్లేదు, ఇంకా నన్ను ఎవరు ఈ ప్రపంచంలో ఆపలేరు, నేను ఏమనుకుంటే అది చేస్తూ వెళ్ళిపోవచ్చు అనుకొని బ్రతికేవారు నేటి సమాజంలో అనేక మంది మనకు కనబడుతున్నారు. సౌలు జీవితంలో కూడా తాను ప్రాణాధారం అనుకున్నాడంటండి. బ్రతుకుతున్నదే దాని కొరకు. దేని కొరకు? 9వ అధ్యాయం 1వ వచనం, ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్లు. వాట్ ఆర్ యు లివింగ్ ఫార్? ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న అడుగుతున్నాను, నీకు ప్రాణాధారం ఏది? ఏది చేయకుండా నువ్వు ఉండలేకపోతున్నావు? ఏది నీ జీవితాన్ని డ్రైవ్ చేస్తూ ఉంది? ఉదయం లేవగానే చూడండి, ఏదో ఒక ఆలోచన వస్తుంది మనకి. ఉదయం లేవగానే ఏదైనా మంచి కార్యము, ఏదైనా మనకి ఇష్టమైనది ఉందనుకోండి, ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది, అవును కదా? ఉదయము ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇష్టమైన స్నేహితులను కలుసుకోబోతున్నాం చాలా కాలం తర్వాత, ఉదయం అలారం మోగక ముందే మెలకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఏదన్నా ఆ దినము మనకి ఇష్టం లేనిది ఏదన్నా ఒక పని ఉందనుకోండి, మెలకువ రాదు, వచ్చినా లేవబుద్ధి కాదు, లేచినా మోటివేషన్ ఉండదు. అడుగులు ఎలా పడుతూ ఉంటాయంటే చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటాయి. వీ డోంట్ వాంట్ టు గో ఆన్ కదా. ఉదయకాల సమయంలో లేవగానే ప్రైజ్ గాడ్, దిస్ ఇస్ అ న్యూ డే, దేవుని కొరకు జీవించడానికి ఇది ఒక నూతన దినము. ఈరోజు నా కొరకు దేవుడు తెరిచిన ద్వారాల్లో నేను ముందుకు వెళ్ళబోతున్నా. ఈరోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన మహిమపరచబోతున్నాను. ఈరోజు నేను దేవునితో సహవాసం చేయబోతున్నాను. ఈరోజు నేను వెళ్ళే ప్రతి చోట యేసయ్యను చూపించగలుగుతున్నాను అనే ఉద్దేశంతో నువ్వు లేవగలిగితే నీకు ప్రతిరోజు ఒక ఆశీర్వాదకరమైన దినముగానే ఉంటుంది. నీ ప్రాణాధారం ఏది? వాట్ ఈస్ యువర్ లైఫ్ గోల్?
సౌలు పౌలుగా మార్చబడక మునుపు ఆయన లైఫ్ గోల్ ఒకటే, నేను బతికినంత కాలము, నేను చనిపోయే వరకు యేసు ప్రభుని నమ్ముకున్న వారందరినీ చంపడమే నాకు అది చేయకపోతే నేను ఉండలేను. ఈ లోకంలో ఉన్న వ్యక్తులను 4 కేటగిరీస్లోకి కేటగరైజ్ చేయొచ్చండి, 4 గుంపుల్లో పెట్టచ్చు. ఒకటేమో నో గోల్స్. ఏంటండి మీ గురి ఏంటండి? గురి లేదండి. గమ్యం ఏంటండి? గమ్యం ఎటు వెళ్తున్నారండి? ఏమోనండి, ఏం కనబడితే అటు కాసేపు అలా తిరిగేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు రాత్రికి కదండి. కొంతమంది యవనస్తులు అలాగే ఉంటారు, ఉదయం కాలేజ్ బ్యాగ్ వేసుకొని బయలుదేరుతారు, కానీ కాలేజ్కి వెళ్ళరు. అటు తిరిగి గల్లీలన్నీ తిరిగేసి చాట్లు పానీపూరీలు అన్నీ తినేసి కరెక్ట్గా ఎప్పుడు ఇంటికి వెళ్తారంటే కాలేజ్ అయ్యే టైంకి వెళ్తారు. అమ్మగారు అనుకుంటుంది, నా పుత్రరత్నము ఎంత వెలగబెట్టేస్తున్నాడో, ఎంత కష్టపడిపోతున్నాడో, ఇంటికి వెళ్ళగానే నాయనా అది తింటావా, ఇది తాగుతావా. మనోడు గోల్లెస్గా ఎయిమ్లెస్గా తిరుగుతూ ఉంటాడు, కానీ తల్లి మాత్రం ఎంతో అనుకుంటుంది. ఈ లోకంలో ఉన్న మొట్టమొదటి కేటగిరీ ఎవరంటే నో గోల్స్, గోల్లెస్, ఏ విధమైన గురి గమ్యం లేకుండా ఊరికే బతికేసేవాళ్ళు. రెండవ కేటగిరీ ఎవరంటే పీపుల్ హూ హ్యావ్ బ్యాడ్ గోల్స్, చెడ్డ దుష్ట సంబంధమైన గురిని గమ్యాన్ని కలిగి బ్రతికేవారు. లైక్ సాల్ బిఫోర్ హీ బికేమ్ పాల్. పౌలుగా మార్చబడక మునుపు సౌలులాగా ఒక చెడ్డ గురితో చెడ్డ గమ్యంతో బ్రతికేవాళ్ళు. కొంతమంది గురి ఏంటంటే ఇవాళ ఎంతమందిని మోసం చేద్దాం, అదే వాడి గురి. ఇవాళ ఎంతమందిని ఇబ్బంది పెడదామా, ఎంతమంది ఆడపిల్లలు కనబడితే వారిని కమెంట్ చేద్దామా, ఎంతమందికి అబద్ధాలు చెప్దామా, ఎంతమందిని నష్టపరుద్దామా, ఎంతమందిని వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడదాం, ఇదే వాళ్ళ గోల్ అండి. దాని కొరకే బ్రతుకుతూ ఉంటారు. సో పీపుల్ హూ హ్యావ్ బ్యాడ్ గోల్స్ ఆర్ ద సెకండ్ కేటగిరీ. మూడవ కేటగిరీ ఎవరంటే పీపుల్ హూ హ్యావ్ గుడ్ గోల్స్. మంచి గోల్స్ ఉంటాయి, కానీ మనం ఈ 3 కేటగిరీల్లో ఉండడానికి వీల్లేదు. మీరు అనుకోవచ్చు అదేంటంటే అలా అంటున్నారు, మంచి గోల్స్ ఉండకూడదా దేవుని బిడ్డల కంటే? గుడ్ గోల్స్ కన్నా నేను చెప్తాను, హ్యావ్ గాడ్లీ గోల్స్. మంచి గమ్యము మంచిదే, దైవికమైన గమ్యం ఇంకా మంచి గమ్యం. చూడండి, దేవుని తెలియని వారు కూడా ఎవరో ఒకరికి సహాయం చేయాలి, ఎవరో ఒకరికి ఇవాళ మేలు చేయాలి, చేతనైతే మేలు చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి, ఇలా అనుకొని బ్రతికేవాళ్ళని. కానీ దేవుని బిడ్డలంగా మనకు దేవుని ఉద్దేశంలో వీ హ్యావ్ అ గోల్. మన పట్ల ఆయన ఉద్దేశము ఉంది. మనము దేవుని చిత్తములో ఆయన చిత్తమును నెరవేరుస్తూ సాగుటలోనే మన గాడ్లీ గోల్ను మనము రీచ్ కాగలం. నేను చెప్పగలను, నా జీవితంలో నేను డెన్వర్ కొలరాడోలో వర్క్ చేస్తున్నప్పుడు యునైటెడ్ స్టేట్స్లో ఐ వాజ్ లివింగ్ ఫర్ అ గుడ్ గోల్. ఏంటి? మంచిగా జాబ్ చేయడం, నెల అవ్వగానే జీతం రాగానే నా జీతంలో దేవునికి 10వ భాగం ఇచ్చేసి ఏదో అక్కడ ఉన్న సంఘంలో చిన్నగా నేను సండే స్కూల్ పరిచర్యలో వాడబడేదాన్ని, ప్రైజ్ అండ్ వర్షిప్లో అక్కడ ఇంగ్లీష్ చర్చ్లో అమెరికన్స్తో కలిసి దేవుని ఆరాధిస్తూ ఉండేదాన్ని. గుడ్. కానీ ఒక సమయం వచ్చింది, వెన్ ఐ అండర్స్టూడ్ గాడ్స్ విల్ ఫర్ మై లైఫ్ వాస్ టు కమ్ ఇన్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ. దేవుని యొక్క పరిపూర్ణమైన సేవకు నేను రావాలి అని దేవుని చిత్తం అని తెలుసుకున్నప్పుడు గుడ్ లైఫే అక్కడ, కానీ గాడ్లీ లైఫ్ కొరకు అది వదిలిపెట్టి వచ్చేసాను. టుడే ఐ కెన్ సే, ఆ రోజు నేను వదిలిపెట్టి రాకపోయింటే నా లైఫ్ గుడ్గానే ఉండేది, కానీ నా లైఫ్ ఖచ్చితంగా యావరేజ్గానే ఉండేది. బట్ టుడే గాడ్ ఈస్ హెల్పింగ్ మీ టు షైన్ ఫర్ హిమ్. దేవుని కొరకు ప్రకాశించడానికి, ఇంత పొటెన్షియల్లో దేవుని కొరకు పని చేయడానికి ఆ రోజు నా గుడ్ గోల్స్ని ఈ గాడ్లీ గోల్ కొరకు నేను విడిచిపెట్టి వచ్చేసాను. ఆ నిర్ణయం నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇఫ్ ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ దట్ గుడ్ లైఫ్, నా జీతం బాగా వస్తుంది, నా లైఫ్ బాగా వెళ్తుంది, 10వ భాగం దేవునికి ఇస్తున్నా, ఏదో ఇక్కడ చిన్నగా పరిచయలో వాడబడుతున్నా, ఇంత చాలు అని గుడ్తో నేను సంతృప్తి పడిపోయింటే నేను ఇంత ఆశీర్వాదకరమైన స్థితిలోకి ఖచ్చితంగా వచ్చి ఉండేదాన్ని కాదు. అందుకే నేను చెప్తున్నానంటే గోల్లెస్, గురి లేని వాళ్ళలా మనం ఉండడానికి వీల్లేదు. దేవుడు లేని వారు, అపవాది చేతుల్లో నియంత్రించబడుతున్న వారు కలిగి ఉన్నట్లుగా సాతాను సంబంధమైన కీడుకరమైన గురులతో మనం బ్రతకడానికి వీలు లేదు. కేవలం మంచి గురిని కలిగి ఉండి మాత్రమే మనం బ్రతకడానికి వీలు లేదు. కానీ దేవుని నిజంగా మనం మహింపరచాలంటే గాడ్లీ గోల్స్, దైవికమైన నిర్ణయాలతో, దైవికమైన గురితో మనం బ్రతకాల్సిన వారముగా ఉంటున్నాం. సరే, పౌలు భక్తుడు ఒక చెడ్డ గురిని పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. అండ్ ప్రాబబ్లీ హీ వాస్ థింకింగ్, నన్ను ఆపేవారు ఎవరు లేరు, నాకు ఎదురొచ్చిన వాళ్ళందరూ శవాలు అయిపోతారు అంతే. అందుకే సౌలు ఆ సమయంలో వస్తుంటే సౌలు మాట వింటే అందరికీ వెన్నులో
వణుకు పుట్టేది. అలాంటి పరిస్థితులు ఆయన బ్రతుకుతూ ఉండగా హీ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ జీసస్ వన్ డే. యేసయ్య కలుసుకున్నాడండి. చూడండి, అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయము 3-4 వచనాలు. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. గాడ్ స్పోక్ టు హిమ్, గాడ్ విజిటెడ్ హిమ్, గాడ్ స్పోక్ టు హిమ్. దేవుడు సౌలును దర్శించిన సమయం ఒకటి తన జీవితంలో వచ్చింది. దేవుడు కేవలం దర్శించడం మాత్రమే కాదు, దేవుడు సౌలుతో మాట్లాడి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలు అనుకొని ఉంటాడు, నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు. కొంతమంది భర్తలు భార్యలను చితక్కొట్టేసి అనుకుంటారు, నన్ను ఎవరు అడుగుతారు? వాళ్ళ పేరెంట్స్ కూడా చచ్చిపోయారు కదా. భార్య తల్లిదండ్రులు చనిపోయారంటే ఇంకా భర్తకి మామూలుగా ఉండదు. కొంతమంది దుష్ట భర్తలు ఉంటారు. భార్య తరపున బంధువులు ఎవరూ లేరు. భార్యకు ఒకవేళ తల్లిదండ్రులు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారంటే బాగా అడ్వాంటేజ్ తీసేసుకుంటారు. ఏమనంటే ఇంకా నన్ను అడిగేవారు ఎవరు, ఏం చేసినా చితక కొట్టినా ఇక్కడే పడి ఉంటుంది కాబట్టి ఇంకా నా ఇష్టానుసారంగా నేను మ్యాన్ హ్యాండిల్ చేయొచ్చు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సౌలు కూడా ప్రాబబ్లీ అదే ఆలోచనలో ఉండుంటాడు. ఏమనంటే దేవుని ప్రజలను ఎంత హింసించినా నన్ను ఎదురుగా నిలబడి అడిగే ధైర్యం ఎవ్వరికి ఉంది. నేను అడిగేవాడొకడు. నీవెవరితో అన్నా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఎవరినైనా నువ్వు నీతి లేకుండా హ్యాండిల్ చేస్తూ ఉంటే దేవుడు ఒకరోజు నిన్ను లెక్క అడుగుతాడు. దేవుడు అడిగాడు సౌలుని లెక్క, నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని అడగగానే హీ హ్యాడ్ అ హార్ట్ ఆఫ్ స్టోన్. అప్పటి వరకు చాలా పాషాణ హృదయం అండి సౌలు హృదయము, ఒక రాయి లాంటి హృదయం. ఎందుకంటే ఒక్క మనిషిని చంపాలంటేనే అది మామూలు గుండె అయితే చంపలేదు. నిజంగా దేవుడు సృష్టించిన హృదయం మనకుంటే ఎవరైనా బాధపడుతుంటేనే మనం చూడలేం. కానీ ఒక వ్యక్తిని దేవుడిచ్చిన ప్రాణాన్ని తీసేసే అంత స్థాయికి వెళ్ళారంటే డెఫినెట్లీ ఆ హృదయము కఠినమైన ఒక రాయిలాగా అయితే తప్ప ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు సౌలు హృదయం కూడా ఎట్లా ఉందంటే ఒక రాతి లాంటి, హీ హ్యాడ్ అ హార్ట్ ఆఫ్ స్టోన్. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దమస్కు మార్గంలో సౌలుతో మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే ఆ గుండె పాషాణ హృదయము మాంస హృదయంగా మారిపోయిందండి. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. డు యు నో దట్ జీసస్ ఇస్ ద బెస్ట్ కార్డియాలజిస్ట్? తెలుసా మీకు? మనం ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలంటే, ఏదైనా ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే అందరికీ ఫోన్లు చేసి నెట్లో వెతికి రివ్యూస్ అన్నీ చూసుకొని బెస్ట్ డాక్టర్ ఎవరు, బెస్ట్ పల్మనాలజిస్ట్, బెస్ట్ కార్డియాలజిస్ట్, బెస్ట్ నెఫ్రాలజిస్ట్ కదండి. మనం ఏ ట్రీట్మెంట్కి వెళ్తామో దానికి బెస్ట్ డాక్టర్ ఎవరని మనం కనుక్కొని అందరినీ ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే నా ప్రాణం నా ఆరోగ్యం క్షేమంగా ఉంటుందని మనకు ధైర్యం వస్తేనే వెళ్తాం, లేకపోతే మనం వెళ్ళాం. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు దేవాతి దేవుడు ఆయన హృదయ మార్పిడి చేయడంలో ఈ ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరినీ ఆయన మించిన వాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హీ కెన్ టర్న్ అ హార్ట్ ఆఫ్ స్టోన్ ఇంటూ అ హార్ట్ ఆఫ్ ఫ్లెష్. ఆయన కఠినమైన హృదయాన్ని మాంసపు గుండెగా మార్చేస్తాడు. నువ్వు బాధపడుతున్నావా? నీ కుటుంబంలో ఒకవేళ నీ భర్త వలనో, నీ భార్య వలనో, నీ అత్తమామల వలనో, నీ తోబుట్టువుల వలనో, నీ బాస్ వలనో ఒకవేళ వారు కఠినమైన హృదయంతో నేను బాధిస్తూ ఉంటే బాధపడతా ఉన్నావా? అడుగు దేవుడిని. ఆ కఠినమైన హృదయాన్ని దేవుడు మార్చి ఆయన మెత్తన చేస్తాడు. మాంసపు గుండెగా దేవుడు మారుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సౌలుతో మాట్లాడారో సౌలు వెంటనే స్పందించాడండి, ప్రతిస్పందించాడు. చూడండి 5-6 వచనాలు. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పెను. దేవుడు ప్రత్యక్షమైన తర్వాత, దేవుని వాక్కు ప్రత్యక్షమైన తర్వాత ఇప్పుడు దేవుడు సౌలును నియంత్రించడం ప్రారంభించాడు. మీకు అర్థమైందండి? గాడ్ స్టార్టెడ్ లీడింగ్ సాల్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్. దమస్కు మార్గంలో సౌలును దేవుడు దర్శించిన తరువాత దేవుడు చెప్తున్నాడు, నీ ఎదురుగా ఉన్న ఆ పట్టణంలోనికి నువ్వు వెళ్ళు. నువ్వు హింసిస్తున్న యేసునే, కానీ ఐ డోంట్ హేట్ యూ. నువ్వు నన్ను చాలా ద్వేషించావు, నువ్వు నా బిడ్డల్ని చాలా ద్వేషించావు, కానీ నేనైతే నేను ద్వేషించట్లేదయ్యా. నీ బ్రతుకును మార్చాలని నేను వచ్చాను. దేవునిలో ఉన్న గొప్పతనం అదే కదా. ఆయనకు శత్రువులం మనమైనా ఆయన మనల్ని ప్రాణప్రదంగా ప్రేమించి మన కొరకు సిలువలో ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే సౌలు జీవితంలో
9వ వచనం, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొన ఉండెను. హీ బికేమ్ బ్లైండ్. బోర్న్ బ్లైండ్ ఇస్ వన్ థింగ్. పుట్టుకతో అంధత్వం కలిగి ఉండడం అనేది ఒక పరిస్థితి, అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితే కాదనట్ల. కానీ చూపు కలిగి ఉండి కొన్ని సంవత్సరాలు చూసి ఆ తర్వాత కంటి చూపును కోల్పోవడం అనేది అది చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే నీకు తెలుసు ప్రపంచం ఎట్లా ఉంటుందో. సడన్లీ విజన్ అంతా పోయింది, అంతా చీకటిగా కనబడతా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. సాల్ లాస్ట్ హిస్ ఫిజికల్ ఐస్ బట్ హీ గాట్ హిస్ స్పిరిచువల్ సైట్. భౌతికపరమైన కండ్లు మూయబడ్డాయి కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రోజుల్లో మన కళ్ళు బాగా కనబడాలండి. దేవునికి స్తోత్రం. ఆప్థమాలజిస్టులు ఉన్నారు, లేజర్ సర్జరీలు ఉన్నాయి, మంచి మంచి స్పెక్స్ వాడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఐ సర్జరీ చేయించుకున్నాక, క్యాటరాక్ట్ సర్జరీలు చేయించుకున్నాక చక్కగా సాక్ష్యం చెప్తాం. మంచి చూపించాడండి దేవుడు, సక్సెస్ఫుల్గా జరిగిందండి. దేవునికి స్తోత్రం. బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ ఐస్? నీ ఆత్మ సంబంధమైన నేత్రాల సంగతి ఏంటి? తెరవబడి ఉన్నాయా, మూయబడి ఉన్నాయా? దమస్కు మార్గంలో దేవుడు సౌలును దర్శించినంత వరకు ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడే ఉన్నాయి. హిస్ స్పిరిచువల్ ఐస్ వర్ బ్లైండెడ్. దేవుడు అంటే తెలియట్లా, దేవుని కార్యాలంటే తెలియట్లా, దేవుని ప్రేమ అంటే తెలియట్లా, దేవుని ఎలా గణపరచాలో తెలియట్లా. అనుకుంటున్నాడు ఈ కళ్ళు బాగా కనబడుతున్నాయిగా చాలని. ఆ కళ్ళతోనే చూస్తూ చేయకూడని కార్యాలు చేస్తూ బ్రతికేస్తూ చాలా అద్భుతమైన జీవితం జీవిస్తున్నాను అనుకున్న సౌలుకు దేవుడు అతన్ని దర్శించినప్పుడు భౌతిక నేత్రాలు మూయబడిన తర్వాత ఆత్మ సంబంధమైన నేత్రాలు, అంతరంగ నేత్రాలు తెరవబడిన తర్వాత నౌ హీ స్టార్టెడ్ సీయింగ్ గాడ్. ఇప్పుడు దేవుని గురించిన ఒక అవగాహన అతనికి వస్తూ ఉందండి. ఈ జీవితంలో ఆత్మ సంబంధమైన నేత్రాలు, ఐసైట్ ఉందా, పోయిందా? క్యాటరాక్ట్ రాగానే త్వరగా చేయించేయండి, క్యాటరాక్ట్ చేయించేయండి, పొరలు వచ్చేసే కనబడట్లేదు అంటాం. ఆత్మ సంబంధంగా కూడా కొన్నిసార్లు మనకు పొరలు వచ్చేస్తూ ఉంటాయి. ఎంత అద్భుతమైన వాక్యం వింటున్నా మనకి ఏం అర్థం కాదు, ఎందుకంటే అక్కడ ఏదో అడ్డుపడిపోయింది అనమాట. వాక్యం ఎంత చదువుతున్నా కొత్తగా ఏం అనిపించదు, ఇది అంతా తెలుసు కదండి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీ మనసులో ఈ వాక్యంలో ఇంక ఇదే అని కూర్చుంటావు. అందుకని నీ కొత్త విషయాలు ఏం కనబడవు, కొత్త విషయాలు ఏం అర్థం కావు. ఐ యామ్ అమేజ్డ్ వెన్ ఎవర్ ఐ రీడ్ ద వర్డ్. దేవుని వాక్యం నేను ఎప్పుడు చదివినా నేను చాలా ఆశ్చర్యపడతా ఉంటాను. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి చదువుతున్న వాక్య భాగం అయినా ధ్యానం చేస్తుంటే మళ్ళీ ఏదో కొత్త విషయం దేవుడు చూపిస్తాడండి. ఇట్ రియలీ అమేజెస్ మీ. నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటా, దేవా నీ గ్రంథంలో ఇన్ని ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయా? అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులను తెరువుము. లార్డ్ ఓపెన్ ది ఐస్ ఆఫ్ మై హార్ట్ సో దట్ ఐ కెన్ సీ ద వండరస్ థింగ్స్ దట్ ఆర్ హిడెన్ ఇన్ యువర్ వర్డ్. ఎఫెస్సీ పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో పౌలు భక్తుడు ఎఫెస్సీలో ఉన్న దేవుని సంఘాన్ని గూర్చి ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే ఎఫెస్సీ పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచబడిన బలాతిశయమును బట్టి, ఆ తర్వాత చదువుకుంటూ వెళ్తే తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. నీ మనోనేత్రములు వెలిగింపబడ్డాయా? నిజంగా నీ మనోనేత్రములు వెలిగింపబడితే దేవుని మహదైశ్వర్యము, దేవుని మహిమైశ్వర్యం అర్థం చేసుకుంటా. అండ్ యూ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. నీ తండ్రి ఎలాంటి వాడో, నీ రక్షకుడు ఎలాంటి వాడో, నీ దేవుడు ఎలాంటి వాడో, ఆయన మహిమైశ్వర్యము, ఆయన మహదైశ్వర్యము తెలుసుకుంటే ఇట్లా బతకమండి. మన బ్రతుకులు ఉన్నట్లుగా ఉండవు. యూ విల్ బీ డెఫినెట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ వెన్ యూ గెట్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ హూ గాడ్ ఇస్ అండ్ వాట్ హిస్ వర్డ్ ఇస్. దైవజనుడు అంటున్నాడు, పౌలు భక్తుడు అంటున్నాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడి నందున. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడున్న మనందరం కూడా ఒకటే అడుగుదాం, ప్రభా బయటకైతే నేను బాగా చూడగలుగుతున్నా, నా కంటి చూపు అయితే బాగానే ఉంది, నా విజన్ అయితే ఫిజికల్ ఐస్ బాగానే ఉన్నాయి, కానీ నా స్పిరిచువల్ ఐస్ బ్లైండ్ అయిపోయాయి. నీ కార్యాలు నేను చూస్తా కూడా నేను అప్రిషియేట్ చేయలేకపోతా ఉన్నా, నీ కార్యాలు చూస్తూ కూడా నేను గ్రహించలేకపోతా ఉన్నా, నీ కార్యాలు నేను చూస్తూ కూడా ఐ నాట్ ఏబుల్ టు గివ్ థ్యాంక్స్ టు యూ.
ఐఎమ్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ యువర్ డీడ్స్ బికాజ్ ఐఎమ్ స్పిరిచువలీ బ్లైండెడ్. భౌతిక సంబంధంగా బాగా కనబడుతున్నప్పటికీ ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడుట ద్వారా కొన్నిసార్లు నీ కార్యాలను ముందు జరుగుతున్నా కానీ నాకు అర్థము కావట్లేదు, నీ గొప్పతనం నాకు అర్థం అవ్వట్లేదు, నీ ప్రణాళికలు నేను అర్థం చేసుకోలేకపోతున్నానయ్యా. నా ఆత్మ సంబంధమైన నేత్రాలు మీరు తెరవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనంలో కన్నులను గురించిన ఒక ప్రాముఖ్యమైన మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. కొంతమంది కళ్ళు ఎట్లా ఉంటాయండి? ఇటు అటు ఇటు అటు ఇటు అటు చూస్తే ముందుకు వెళ్ళగలమా? ఇటు అటు చూస్తే ముందుకు వెళ్ళలేము. దేవుని బిడ్డలంగా మనకి యూని డైరెక్షనల్ విజన్ అంటారు. అది ఎక్కడ కనబడుతుందంటే మా పరమగీత గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియుడు తన ప్రియురాలని గూర్చి సాంగ్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 4 verse 1 4వ అధ్యాయం 1వ వచనంలో తన ప్రియురాలిని వర్ణిస్తూ అంటాడు, నీ కన్నులు గువ్వ కన్నుల వలె ఉన్నాయి అంటాడు. ఎలా ఉన్నాయంట? మనం కూడా అడగాలి, దేవా నాకు గువ్వ కన్నుల వంటి. కొంతమంది కళ్ళు పెద్దగా ఉంటాయి, కొంతమంది కళ్ళు చిన్నగా ఉంటాయి. డజంట్ మ్యాటర్. సైజ్ ఎట్లా ఉంది, షేప్ ఎట్లా ఉంది, కాటుక పెట్టి వాటిని ఇంకా కొంచెం పెద్దగా కనబడేలాగా చేస్తూ ఉంటారు కొంతమంది. దట్ డజంట్ మ్యాటర్. కన్నులు పైకి ఎట్లా ఉన్నా పర్వాలేదు, కానీ కన్నులలో కన్ను నుండి వచ్చే చూపు సూటిగా ఉండాలంట. ఇటు అటు ఇటు అటు అంటే లైఫ్ దట్ ఈస్ ఈజీలీ డిస్ట్రాక్టెడ్, త్వరగా తప్పిపోయే జీవితము. అటు ఇటు చూపులు ఏమంటారండి? వాటిని ఓర చూపులు అంటారా? కొంతమందికి ఎప్పుడు తిన్నగా ఉండవు చూపులు, చూసినా కూడా ఏదోలా చూస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి స్ట్రైట్గా చూడడము రాదు. వాళ్ళకి తప్పు చేసే వాళ్ళే అటు ఇటు చూసి కంగపడిపోతూ ఉంటారు కదండి. గువ్వ కన్నులకున్న ప్రత్యేకత ఏంటంటే గువ్వలు ఎప్పుడు ఒక డైరెక్షన్లోనే చూస్తాయంట. దేవుని బిడ్డలంగా మనము మన చూపును సగం లోకం వైపు సగం దేవుని వైపు కాదు, ఆయన మీద మన దృష్టిని. పేతురు యేసయ్యను చూసినంత సేపు నీటి మీద నడిచాడు. నీటిని, అలలను, గాలిని చూడడం మొదలుపెట్టగానే ఈ స్టార్టెడ్ సింకింగ్. కొన్నిసార్లు ఆదివారం చూస్తాం యేసయ్యని, సోమవారం గాలిని చూస్తామండి. ఏం గాలి ఎక్కడ వస్తుంది, తుఫాన్ ఎక్కడ వస్తుంది, సునామీ ఎక్కడ వస్తుంది, హుద్హుద్ ఎక్కడ వస్తుంది, వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. ఎప్పుడు లైఫ్ ఎప్పుడు అలా నిమ్మలంగా ఉండదు, ఖచ్చితంగా తుఫానులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ద స్టార్మ్ విల్ అరైజ్ ఇన్ ద మైండ్. బయటంతా బాగానే ఉంటుంది, మన మనసులో స్టార్ట్ అవుతుంది తుఫాన్. ఆ తుఫాను మనల్ని ఊరుకొనివ్వదు. అలాంటి తుఫానులు వచ్చినప్పటికీ మన కన్నులు సూటిగా మనం చూడగలిగితే అప్పుడు దేవుడు మనల్ని నడిపించేవాడు. సౌలు తన జీవితంలో ఈ థాట్ దట్ హీ వాజ్ అన్స్టాపబుల్. నన్ను ఎవరు ఆపేవారు లేరు, నేను ఏం కావాలనుకుంటే అది చేయొచ్చు అనుకుంటూ సాగుతున్న ఆ సమయంలో గాడ్ ఇంటరప్టెడ్. దేవుడు ఆపాడండి వచ్చి. దేవుడు మాట్లాడాడు సౌలుతో. దేవుడు అతని జీవితానికి దిశానిర్దేశం చేసి యూదా అనే వ్యక్తి ఇంటికి దేవుడు పంపించిన తర్వాత ఇప్పుడు సౌలు 3 రోజులు అన్నపానములు లేకుండా, చూపు లేకుండా ఉన్నాడంట. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఫాస్టింగ్ ప్రేయర్ అనమాట. ఏంటది? ఉపవాస ప్రార్థన అనుకోవచ్చు. అన్నపానాలు లేవు, చూపు లేదు. భౌతిక సంబంధమైన చూపు లేదు కాబట్టి ఆత్మ సంబంధమైన చూపుతో దేవుని చక్కగా చూడగలుగుతున్నాడు. హీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్ అండ్ గాడ్స్ విల్ ఫర్ హిస్ లైఫ్. ఆ సమయంలో 9వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 11-12 వచనాలు. అతడు ప్రభువా, 10వ వచనం నుండి చదువుదాం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తన మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అననీయకి దేవుడు ఆ సమయంలో ఒక మినిస్ట్రీ ఇచ్చాడండి. ఏంటా మినిస్ట్రీ అంటే ప్రీచింగ్ మినిస్ట్రీ కాదు, ప్రేయింగ్ మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ? అననీయ, నువ్వు వెళ్ళి సౌలు కొరకు ప్రార్థన. ఒక ఆశ్చర్యకరమైన విషయం చూడండి. సౌలు తన జీవిత కాలంలో దేవుని కొరకు చేసిన సేవ గొప్ప సేవ అండి. ఒక హ్యూమన్ అతనికి ఉన్న కెపాసిటీలో చేయగలిగింది కాదు. అసాధారణమైన దేవుని శక్తి నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలను అన్నట్లుగానే దేవుని కొరకు విరివిగా వాడబడ్డాడు. ఎంతమంది కొరకు ప్రార్థన చేశాడో.
పౌలు గారి యొక్క ఉత్తరాలు మనం చూస్తే, నేను మీ కొరకు దేవుని ప్రార్థన చేస్తున్నా, నేను మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నా, నేను మీ కొరకు దేవుని సన్నిధిలో బ్రతిమాలుతున్నానని ఆయన ఎన్నో సంఘాల కొరకు, ఎంతోమంది ఇండివిజువల్స్ కొరకు ఎన్ని ప్రార్థనలు చేశారు. కానీ దైవజనుడు చేయబోయే ప్రార్థనలన్నిటికంటే ముందు ఈ అననీయ అనే వ్యక్తి వెళ్ళి సౌలు గారి కొరకు ప్రార్థన చేయడము దేవుని చిత్తము. ఇప్పుడు అననీయ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎందుకంటే, దేవా నువ్వు ఎవరైనా సామాన్యమైన వ్యక్తి దగ్గరకు పంపిస్తే నేను వెళ్ళి సువార్త చెప్తాను, కానీ సౌలు దగ్గరకు పంపిస్తున్నావా? ఇట్స్ అ లైఫ్ థ్రెట్. ఇప్పుడు నాకేంటి, నా ప్రాణానికి హాని, ఇప్పుడు నేను వెళ్తే నన్ను చంపేస్తాడేమో. నో, అననీయానికి అర్థం కావట్లేదు, ఆయన పట్ల నాకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నువ్వు చేయాల్సింది ఒకటే, నేను చెప్పిన పని నువ్వు వెళ్ళి చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నీ కుటుంబంలో నువ్వు ఉజ్జీవం చూడాలంటే, నీ సంఘంలో ఉజ్జీవం చూడాలంటే, దేశంలో ఉజ్జీవం చూడాలంటే, నీకు దేవుడు ప్రేరేపించిన ప్రతిసారి ప్రార్థన చేయి. జస్ట్ ప్రే, దట్స్ ఇట్. ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనదండి. ప్రార్థన చేసే భాగ్యం దేవుడు మనకు ఇచ్చాడు. విజ్ఞాపన కర్తలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు అననీయ వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, అననీయ వెళ్ళక ముందు దేవుడు అననీయతో పౌలు భక్తుని పట్ల దేవునికి ఉన్న ఉన్నతమైన ప్రణాళిక ఏంటో తెలియచేశారు. 15-16 వచనాలు. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. గాడ్ సెడ్, అతడు నేను ఏర్పరచుకున్న, అతను నా చేతిలో బలమైన బలవంతుని చేతిలోని బాణం నా చేతిలో తీసేసుకున్నా అంతే. ఇప్పటి వరకు ఉన్నాడు, లోకంలో తిరిగాడు, ఇప్పుడు నా చేతిలోకి తీసేసుకున్నా. ఇప్పుడు బలవంతుడైన దేవుని చేతిలోకి వచ్చింది. వాళ్ళు ఎవరైనా సరే ఎట్లా మారిపోతారండి? బలవంతుని చేతిలో బాణము గోల్ని, టార్గెట్ని హిట్ చేయకుండా మిస్ అవుతుందా చెప్పండి? బలవంతుని చేతిలో బాణము తప్పు ప్రాంతానికి వెళ్తుందా? వీక్గా ముందుకెళ్ళి పడిపోద్దా? ఎక్కడో టార్గెట్ ఉంటే? నో వే. దేవుని చేతిలోకి నీ జీవితం నువ్వు నిజంగా అప్పగించుకొని, ఇఫ్ యు గివ్ గాడ్ ఫుల్ కంట్రోల్, ఇఫ్ యు టోటలీ సబ్మిట్ అండ్ సరెండర్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానికి పరిపూర్ణంగా సమర్పించుకొని చూడు, బలవంతుని చేతిలోని బాణమవుతాం అంతే. బలమైన కార్యాలు ఆయన చేస్తాడు నీ ద్వారా, నా ద్వారా. మనం చేయాల్సిందల్లా ఆయన చేతిలోకి వెళ్ళి ఒదిగిపోవాలంతే. ఇదిగో అయ్యో ఉన్నానన్నాలంతే. ఆయన వాడుకునేవాడు, ఆయన తన చిత్తాన్ని నెరవేర్చేవాడు, ఆయన నడిపించేవాడు. ఆయన సౌలు భక్తుని జీవితంలో హీ వాజ్ ఆన్ డిస్ట్రక్టివ్ వర్క్. సౌలు యొక్క మిషన్ ఏంటి? బ్యాడ్ గోల్స్ కదా, తప్పుడు గురి పెట్టుకొని అనేక మందిని చంపాలని డిస్ట్రక్టివ్గా వెళ్తున్న సౌలు నువ్వు దేవుడు ఇప్పుడు ఎట్లా మార్చేశాడండి? ఒక కన్స్ట్రక్టివ్ పర్సన్గా దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తిగా మార్చాడండి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హీ హ్యాడ్ హిజ్ ఓన్ ప్లాన్స్. అపవాది యొక్క రిప్రజెంటేటివ్గా ఉన్నాడు సౌలుగా ఉన్నప్పుడు, కానీ దేవుని చేతిలోకి వచ్చాక దేవుని యొక్క ప్రతినిధిగా మారిపోయాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు అననీయకు చెప్పిన మాట ఏంటంటే 16వ వచనం, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో హీస్ గోయింగ్ టు సఫర్ ఫర్ మై సేక్. ఇంతకుముందు చాలామందిని సఫర్ చేశాడు, ఇప్పుడు నా కొరకు సఫర్ అవుతాడు. వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. అనేక మందిని ఇబ్బంది పెట్టిన, శ్రమ పెట్టిన సౌలు ఇప్పుడు నా కొరకు శ్రమ పొందబోతున్నాడు. ఎన్నో శ్రమలు పొందుతాడు. ఆయన ఏ శ్రమలు పొందుతాడో కూడా నేను అన్నీ ముందే ఆయనకు చెప్తాను. ఒక మాట చెప్పమంటారా? నువ్వు దేవుని చేతిలో ఉంటే, నువ్వు దేవుని చిత్తంలో ఉంటే, నీకు కొన్నిసార్లు జరగబోయే విషయాలు కూడా దేవుడు ముందే తెలియపరుస్తాడు. హీ విల్ రివీల్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ భవిష్యత్తును గురించి ఆయన రివీల్ చేస్తాడు. నీ పట్ల ఆయన ఉద్దేశాలు ఏంటో ఆయన రివీల్ అవ్వాలంటే ఒకటే, దగ్గరగా ఉండాలంతే. ఒక మనిషికి దగ్గరగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు చిన్న గుసగుసలాడినా వినపడుతుంది. ఎక్కడో ఉన్నాం అనుకోండి, అక్కడ దూరంగా ఆ వెనక లైన్లో కొంతమంది కూర్చున్నారు, వాళ్ళకి నేను ఇక్కడ నుండి మైక్ లేకుండా మాట్లాడితే వినపడుతుందండి? సింపుల్ యాజ్ ఇట్ ఈస్. దేవుని స్వరం మనకు వినపడాలంటే దగ్గరగా ఉండాలంతే. దగ్గరగా ఉండాలి, చెవులు తెరుచుకొని లోక సంబంధమైన ముస్లిం ముచ్చట్లకు, కబుర్లకు, కామెడీ షోలకు, సినిమా పాటలకు, బూతు మాటలకు, పక్కన వాళ్ళ జీవితాలు జరిగే వాటన్నిటికీ చెవులు తెరిచి దేవుని మాటలకు చెవులు మూసుకుంటే వినపడదు. కానీ దేవుని మాటలు వినడం కొరకు అటెంటివ్గా మనం ఉంటే, దేవా నువ్వు మాట్లాడు అన్నాడు సమూయేలు. అన్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ
చెప్పయ్యా వింటా, నాకు వేరే ఏ డిస్ట్రాక్షన్స్, ఒఫ్ని ఫీన్హాస్కున్న ఈ డిస్ట్రాక్షన్స్, ఏలీ కుమారులకు నాకు ఏ డిస్ట్రాక్షన్స్ లేవయ్యా, నువ్వు చెప్పు నేను వింటా. అమ్మా బ్లాంక్ పేపర్, ఖాళీ కాగితంలా ఉన్నాను దేవా, నువ్వు చెప్పు వినేస్తాను అంతే. ఐ విల్ జస్ట్ రిసీవ్ వాట్ ఎవర్ మెసేజ్ యూ టెల్ మీ. నాకు నువ్వు చెప్పే సందేశం నేను స్వీకరిస్తా ప్రభు అన్నట్లుగా ఆనాడు సమూయేలు ఎదురు చూశాడు. కాబట్టి పెద్దవారికి, ఉన్నత స్థితిలో ఉన్నవారికి తెలియచేయని విషయాలు దేవుడు బాలుడైన సమూయేలుకు ఆనాడు షిలోహులోని మందిరంలో దేవుడు రివీల్ చేశారు. ఇక్కడ మనం గమనించినట్లయితే సౌలు భక్తుని జీవితంలో దేవునికి వేరుగా ఉండి ఒక డిస్ట్రక్టివ్ వెపన్గా వాడబడిన సౌలు దేవునికి దగ్గరగా అయిన తర్వాత అత్యంత ఫలభరితమైన పాత్రగా దేవుని కొరకు బహుబలంగా వాడబడ్డాడు. ఎప్పుడు యవన కాలం తర్వాతే, అవునా కదా? ఇట్స్ నెవర్ టూ లేట్ టు కమ్ టు గాడ్. చిన్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చింటే బాగుండేదని బాధపడుతున్నావా? బాధపడక ఇప్పటికైనా రా. దేవుడి కొరకు ఇప్పటి వరకు ఏం చేయలేదండి, ఏం పర్లే, ఇప్పుడు నుంచన్నా చేయి. అర్థమవుతుందండి? దేవుడు నీకు ఇచ్చిన సమయం వాడుకో. మేక్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యాజ్ ద బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ బై సరెండరింగ్ యువర్ లైఫ్ టు హిమ్. మిగతా జీవితాన్నైనా మలుచుకో ఆశీర్వాదకరంగా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇప్పటి వరకు దేవునికి దూరంగా బ్రతికి నష్టపోయావేమో, ఇప్పటి వరకు దేవునికి దూరంగా బ్రతికి అనేక మందికి ఇబ్బంది కలుగ చేసావేమో, నీ కుటుంబం వారు నిన్ను గురించి బాధపడతా ఉన్నారేమో, ఏడుస్తూ ఉన్నారేమో. ఒకవేళ నీ కుటుంబం వారి కొరకు నువ్వు ఏడుస్తూ బాధపడితే ఇక్కడికి వచ్చావేమో. సౌలును పౌలుగా మార్చిన దేవుడు కఠినమైన పాషాణ హృదయాలను ఆయన మార్చి మాంస హృదయంగా చేసుకొని ఆయన చేతిలోకి తీసుకున్న తర్వాత జీవితము మారిపోద్దండి. ఇప్పుడు పౌలు భక్తుడు గొప్ప సేవ చేస్తూ ఉంటే ఆయన్ని చూసిన వారందరూ ఆయన దగ్గర పరిగెత్తకుండా రావడమే తప్ప ఆయన చూసి భయపడిన వాళ్ళు ఎవరు? ఇంతకుముందు అతన్ని చూస్తే పారిపోయేవారు. ఇప్పుడు పౌలు యొక్క ఆదరణ కొరకు, ఆయన ఇచ్చే దేవుని మాటల కొరకు, ఆయన ప్రార్థన కొరకు ఆకర్షితులై ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారండి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ద్వారాలు తెరిచేస్తూ ఉన్నారు. అంతే, రాజులు ఎదుట వెళ్ళి దేవుని రిప్రజెంట్ చేయడానికి దేవుడు అతను ఒక బలమైన సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే వాటిలో ఖచ్చితంగా 13 ఉత్తరాలు పౌలు భక్తుడే రాశాడు. వాట్ అ గ్రేట్ కాంట్రిబ్యూషన్! దేవుని రాజ్యానికి ఎంత అమూల్యమైన కానుక. ఆయన రాసిన హెబ్రీ పత్రికను కూడా చాలామంది బైబిల్ పండితులు పౌలు భక్తుడే రాశారంటారు. ఒకవేళ హెబ్రీ పత్రిక కూడా దైవజనుడే రాసుంటే మొత్తానికి 13 గ్రంథాలు నూతన నిబంధన గ్రంథంలో, లేదంటే కనీసం 13 పుస్తకాలైన దైవజనుడైన పౌలు ద్వారా వ్రాయబడ్డాయి. ఆయన దేవుని కొరకు చేసిన మిషనరీ ప్రయాణాలు ఎన్నో అండి. మన కొరకు మనం ఎన్నో ప్రయాణాలు చేసుకుంటాం, మన కొరకు మనం ఎంతో ప్రయాసపడతాం, మన కొరకు మనం ఎంతో ఆలోచన చేసుకుంటాం. కానీ పౌలు భక్తుని జీవితంలో ఒకటే ఆశ, ఒకటే ధ్యాస, అదేంటంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లోకంలో తప్పదు. కుటుంబాలుగా ఉంటాము, భర్త కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు, ఉద్యోగము, వ్యాపారం, ఇవన్నీ ఓకే. బట్ వాట్ ఈస్ యువర్ గోల్? వాట్ ఆర్ యూ లివింగ్ ఫర్? వాట్ ఈస్ డ్రైవింగ్ యువర్ లైఫ్? నీ ఉద్దేశం ఏంటి? నీ జీవితాన్ని నడిపిస్తున్నది ఏంటి? నువ్వు ప్రభు కొరకు బ్రతకగలిగితే నీ జీవితము ఆశీర్వదించబడుతుంది, అనేక మందికి ఆశీర్వాద కారణంగా మారుతుంది. ఇప్పుడు ఒక్క ప్రశ్న అడుగుతా. దమస్కు మార్గంలో దేవుడు సౌలుని దర్శించినప్పుడు, దేవా నాకు నువ్వు వద్దు అనుంటే ఏమయ్యేదండి? చరిత్ర వేరేలా ఉండేది, అంతేనా? ఒక విరోబడిన రొట్టెగా పౌలు భక్తుడు ఇంత గొప్ప సేవ చేసేవాడు కాదు. నేటికి ఆయన దీవెనకరంగా ఉండేవాడు. ఆయన చనిపోయిన ఆయన మాటలు ఇంకా బ్రతికే ఉన్నాయండి. ఆయన దేవుని కొరకు చేసిన కార్యాలు ఇంకా దే ఆర్ స్టిల్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ అండ్ డ్రాయింగ్ పీపుల్ క్లోజ్ టు గాడ్. జీవితం అల్పమైనదే, స్వల్పమైనదే, కానీ నువ్వు బ్రతికే బ్రతుకు, దేవునికి ఇచ్చిన ఆయుష్, దేవునికి ఇచ్చిన వనరులు, దేవునికి ఇచ్చిన సమస్తాన్ని దేవునికి అప్పగించి నడిపించయ్యా. ఉత్తమమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకొని సజీవ యాగముగా ఆయనకు మనం సమర్పించుకుంటే అట్టి సేవ దేవునికి యుక్తమైనది. ఒకవేళ నీ జీవితంలో ఒక క్రైస్తవునిగా చాలా కాలం నుంచి బ్రతికావేమో, మందిరానికి వెళ్తూ వస్తూ కూడా ఉన్నావేమో, బట్ ప్రాబబ్లీ యూ హ్యావ్ నాట్ సరెండర్ యువర్ లైఫ్ టోటలీ టు గాడ్. మనలో ఎంత ఉన్నా, ఎన్ని తలాంతులున్నా, ఎన్ని ఐడియాలున్నా, ఎన్ని ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా, దేవునికి అప్పగించుకోకపోతే దేవుడు గాడ్ కెనాట్ వర్క్ త్రూ అస్. మన ద్వారా దేవుడు పని చేయలేడు. ఎలా అంటే సింపుల్గా ఒక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి కొన్నిసార్లు మనకి లోకల్ ఎనస్థీషియా ఇస్తారు కదా, కొన్నిసార్లు జనరల్ ఎనస్థీషియా ఇస్తే బాడీ అంతా మనకి మత్తు వస్తుంది, మనకు తెలీదు సెడేషన్ ఇచ్చిన తర్వాత. కొన్నిసార్లు లోకల్ ఎనస్థీషియా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చేతికి ఆపరేషన్ చేస్తుంటే చేతికి ఒకటే ఇచ్చి బాడీ అంతా మెలకుగా ఉంటారు పేషెంట్స్.
డాక్టర్ గారు అలా చేయకండి, ఇలా చేయండి, అక్కడ పెట్టద్దు నైఫ్, ఇక్కడ పెట్టండి అని ఈ పేషెంట్ చేతి మీద సర్జరీ డాక్టర్ చేస్తుంటే గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు అనుకోండి, ఏం చేస్తారండి? నువ్వు చేసుకుంటావమ్మా, పోనీ నువ్వు చేసేసుకోవాలి, ఇంకా నా వల్ల నేనేదో బాగు చేసి నీకు సహాయం చేసి పంపిద్దాం అనుకున్నా కానీ నువ్వు నన్ను ఇంతలా కంట్రోల్ చేసేస్తుంటే ఇంకా నేనేమీ చేయలేను, నీ బాధ లేదు, నువ్వు పడమ్మా, నువ్వు ఇంక డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపో అంటాడు డాక్టర్. అవునా కాదా అండి? కొన్నిసార్లు మన పరిస్థితి అలాగే ఉంటుంది. రక్షణ పొంది దేవునికి అప్పగించుకున్నట్లు అప్పగించుకొని మన చేతిలోనే ఉంటుంది కంట్రోల్ అంతా. మనకేం ఇష్టం అదే నెరవేర్చుకుంటా ఉంటాం. వి డోంట్ టేక్ టైమ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్, వి డోంట్ టేక్ టైమ్ టు లిసన్ టు గాడ్. దేవుని స్వరం వినాలనే ఆశ చాలాసార్లు ఉండదు, భయం వేస్తూ ఉంటుంది. కొంతమందికి దేవునికి కంట్రోల్ ఇవ్వాలంటే ఎంత భయమో. ఏం చేస్తాడండి? చిన్న పిల్లవాడికి కారు స్టీరింగ్ ఇస్తే వాడు యాక్సిడెంట్ చేస్తాడు, కానీ నీ దేవుడు చేతగాని వాడు కాదే, నీ దేవుడు చిన్నవాడు కాదే. ఆది అంతమైన వాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి అయిన దేవుడు, మనం ఎవరం పుట్టక మునిపే, ఏ నరుడు సృజించక మునిపే ఉన్న దేవుడు కదా. ఇంతమందిని ఆయన నడిపిస్తున్నవాడు, నీ జీవితాన్ని నడిపించలేడా? వై యూ స్కేర్డ్ టు గివ్ గాడ్ ఫుల్ కంట్రోల్? దేవునికి నీ జీవితంలో మరి పరిపూర్ణమైన అధికారాన్ని ఇచ్చి నువ్వు రిలాక్స్గా ఉండడానికి ఎందుకు నీకు నమ్మకం సరిపోవట్లేదు? ప్రారంభంలో ఒక మాట చెప్పాను, ఫెయిత్ ఆనర్స్ గాడ్, గాడ్ ఆనర్స్ ఫెయిత్. దేవుని సంతోషపెట్టేది, ఘనపరిచేది మన విశ్వాసము. విశ్వాసాన్ని దేవుడు నిశ్చయముగా ఘనపరుస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఎలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చినా దేవుని వాక్యాన్ని విన్న మనము తీర్మానం తీసుకుందాం ప్రభు కొరకు జీవించడానికి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాడు. సౌలు జీవితము, అతన్ని చూసిన వారు ఎవరు అనుకోని ఉండరు, అంత ట్రాన్స్ఫర్మేషన్, అంతగా రూపాంతరము చెంది దేవుని కొరకు వాడబడతాడని. బట్ గాడ్ హ్యాడ్ అ ప్లాన్ ఫర్ హిస్ లైఫ్. కానీ దేవునికి సౌలు పట్ల ఒక గొప్ప ఉద్దేశం ఉంది. దేవుడు వాడుకున్నాడు, నడిపించాడు. యేసయ్యా నన్ను నీలా మార్చయ్యా, నన్ను నీలా మార్చు ప్రభా, నీకు సర్వాధికారం ఇస్తున్నానయ్యా నా జీవితం పట్ల, నా జీవితం పైన. లార్డ్, ఐ వాంట్ టు గో వేర్ ఎవర్ యు లీడ్ మీ. నువ్వు ఎక్కడికి నడిపిస్తావు అక్కడికి వెళ్తానయ్యా. ఏం చేయమంటే అది చేస్తా ప్రభా. నా గురి, నా గమ్యం ఒకటే, నిన్ను సంతోషపెట్టుట. ఈ జీవిత ప్రయాణం ముగించుకున్న తర్వాత నీ సన్నిధికి చేరుట. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి నన్ను నీవు మార్చుమయ్యా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలా నడవాలని నీలా ఉండాలని నా ఆశయ ఓ యేసయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో దేవునికి చెప్దామా, నా ఆశ ఇదేనయ్యా. లార్డ్, దిస్ ఇస్ మై డిజైర్. ఐ వాంట్ టు బీ లైక్ యూ, ఐ వాంట్ టు లివ్ ఫర్ యూ. నీలా ఉండాలనుకుంటున్నానయ్యా, నీ కొరకు బ్రతకాలనుకుంటున్నా ప్రభా. నిన్ను సంతోషపెట్టడమే నా జీవిత గమ్యమయ్యా. ఇప్పటి వరకు రాంగ్ రీజన్స్ కొరకు నేను బ్రతికాను. నాకు ఏమీ కాని వ్యక్తులను సంతోషపెట్టడానికి నా జీవితాన్ని ఎంతో వ్యయపరిచాను. కానీ ఎవరి నుండి ప్రేమ వస్తుందని ఆశించాను, ఆశించిన ప్రేమ పొందుకోలేక, ఆశించిన ఆదరణ పొందుకోలేక నా జీవితంలో నేను కృంగిపోయిన సందర్భాలు ఎన్నో, మనుషుల వల్ల నేను నిరాశపడిన సందర్భాలు ఎన్నో. కానీ నీ వైపు చూస్తున్నా ప్రభా. నీ కుటుంబీకుల కొరకు ప్రార్థన చేస్తున్నావా ప్రియమైన సహోదరి? దేవుడు అన్నీ చేయగలడు, ఆయన ఏమైనా చేయగలడు. నీవు నమ్మగలవా? నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. రాతి హృదయము మాంసపు హృదయముగా మార్చబడి మెత్తన చేయబడింది. జస్ట్ వన్ ఎన్కౌంటర్ విత్ గాడ్
హ్యాస్ చేంజ్ సాల్స్ లైఫ్ ఫర్ ఎవర్. దేవుని యొక్క ఒక్క దర్శనము సౌలు జీవితాన్ని మార్చిపడేసింది. ఎంత గొప్ప దైవజనుడు అయిపోయాడు. బ్రతికితే క్రీస్తు కొరకే అన్నాడు. ఎంత రోషం కలిగి బ్రతికాడు, ఎంత ప్రయాసపడ్డాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడో. నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నదని తన జీవిత చరమాంకంలో ఎంతో ధైర్యంతో పలికాడు ఆ మాటలు. నేను చెప్పగలమా ప్రభా? నాకు తెలుసయ్యా, నీ రాజ్యంలో ఒక దినం నేను కలుసుకున్నప్పుడు నువ్వు నన్ను బలా నమ్మకమైన మంచి దాసురాలు మెచ్చుకుంటావని. అట్టి స్థితిలోకి మనం ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. మన కొరకు మనం బ్రతికిన జీవితం చాలు, గురి గమ్యం లేకుండా బ్రతికిన గతము చాలు, ఇంకా ఇనఫ్ ఆఫ్ వేస్టెడ్ ఇయర్స్ అండ్ వేస్టెడ్ లైఫ్. వ్యర్థపరిచిన సమయం చాలు, వ్యర్థపరిచిన సంవత్సరాలు చాలు. దేవా, నీ చేతిలో నా జీవితాన్ని పెట్టుకుంటున్నా ప్రభా, పరిపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నన్ను నడిపించు. దేవుని చేతులకు సంపూర్ణంగా అప్పగించుకొని సజీవ యాగముగా సమర్పించుకొని ఆయన కొరకు బ్రతకాలని, ఈ దినము నుండి ఒక రగులుతున్న అగ్ని కణముగా, ఒక రగిలే జ్వాలగా దేవుని కొరకు ప్రకాశించాలని ఆశ ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో మీ చేయి పైకెత్తండి. ఇంతవరకు దేవుని మాటలు ఎన్నో వింటూ కూడా, రక్షణ పొంది కూడా ఒక నిలువెచ్చని స్థితిలో బ్రతికారేమో, ఒక చల్లని స్థితిలో బ్రతికావేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను తన వాక్యము ద్వారా మండించుండగా ఒక తీర్మానం తీసుకుంటావా? ఆత్మనార్పకుడి అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆయన కార్యం చేస్తుండగా ఆయనకు చోటు ఇవ్వగలవా? కెన్ యూ అలౌ గాడ్ టు వర్క్ త్రూ యువర్ లైఫ్? చేతులు పైకెత్తిన వారి చిన్న ప్రార్థన తర్వాత చెప్పండి, యేసయ్యా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ కొరకే బ్రతుకుతామయ్యా, నీ చిత్తం నెరవేరుస్తాం ప్రభా. సంపూర్ణంగా నీకు అప్పగించుకున్నామయ్యా. ఇక మా చిత్తం కాదు, మా ఇష్టం కాదు, నువ్వు నడిపించయ్యా. మా జీవితాల ద్వారా నువ్వు మహిమ పొందయ్యా. మా కుటుంబాల ద్వారా నువ్వు మహిమ పొందు ప్రభువా. నేను ఈ లోకంలో చూపిస్తానయ్యా. నన్ను నిలబెట్టయ్యా. ఏ శోధనలో పడకుండా, తొట్టిల్లకుండా నన్ను నడిపించు. నీ చేతిలోని పాత్రగా వాడుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. చేతులు కిందకి దింపండి. పరిశుద్ధరానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన వాక్కులకై స్తోత్రం. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేమని, నీకు వేరుగా మేముంటే మోడుబారిన స్థితిలో నిష్ఫలులుగా, ఇతరులను బాధించే వారంగా మమ్మల్ని మేము బాధించుకునే స్థితిలో మిగిలిపోతామని మాకు జ్ఞాపకం చేశారు ప్రభువా. దేవా, అన్నాడు సౌలు నువ్వు దర్శించినప్పుడు నీ మాటకు విధేయత చూపించాడు, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, అనేక మందిని వెలిగించాడు ప్రభువా. కాలము కొద్దిగా ఉంది, అపవాది చెలరేగుతూ ఉన్నాడు. నీ సువార్త వినని వారు ఎంతో మంది అయ్యా. మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం ప్రభా. మరొకసారి నీకు అప్పగించుకున్నామయ్యా. నీ చేతిలోకి మమ్మల్ని తీసుకోండి. ఎంతమంది తమ చేతులెత్తి నీకు తమను తాము తిరిగి సమర్పించుకున్నారో, ఆయన తిరిగి కమిట్ చేసుకున్నారో ప్రభా, వారిని మీరు నడిపించు. నీ పాత్రలుగా వాడుకొని, నీ సాక్షులుగా వాడుకొని, వెలుగు వలె వారిని నడిపించిన ఆయన. వారు అనేక మంది జీవితాలను నీ కొరకు నీ సువార్తతో వెలిగించినట్లు సహాయించండి. వారి జీవితంలో వచ్చే ప్రతి అడ్డు బండలు మీరు తొలగించండి ప్రభా. నీ కార్యాభివృద్ధిలో వారిని వాడుకోండి. విమెన్ ఇన్ క్రైస్ట్ ఫెలోషిప్ ద్వారా ఈ రాత్రికాల సమయంలో, ఈరోజు రేపు జరుగుతున్న ఈ సభలను బట్టి నీకు స్తోత్రాలు. రమేష్ పాల్ బ్రదర్కు, లూదియా పాల్ సిస్టర్కు మీరిచ్చిన ఈ చక్కని ప్రేరేపణను బట్టి, ఆలోచనను బట్టి స్తోత్రం అయ్యా. ఎవరెంతో ప్రయాసపడి ఈ కూడికలు నిర్వహించుండగా ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటిప్పటికి ఆసక్తులై ఉండడాన్ని వాక్యంలో వ్రాయబడినట్లుగా వారు పడుతున్న ప్రయాసకు నాయన ఆత్మ సంబంధంగాను శారీరకంగాను వారికి తగిన ప్రతిఫలము దీవెన దయచేయండి. వారి ఇద్దరు బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. రేపటి దినము జరగబోయే సభ కూడా అనేక మంది వచ్చి నీ మాటలు విని దీవెన పొందినట్లుగా, ఉజ్జీవింపబడగలుగునట్లు సహాయించి ఈ రాత్రి ఒక మర్చిపోని రాత్రిగా ప్రభా నీ ప్రజల జీవితాల్లో మీరు ఉంచండి నాయన. నీవి రోజు వెలిగించిన రగిలించిన మంట వారి జీవితకాలం అంతా కొనసాగునట్లు సహాయం చేయండి. ఎంతమంది వ్యాధిగ్రస్తులుగా బలహీనులుగా ఇక్కడికి వచ్చారో, నిరాశతో ఇక్కడికి వచ్చారో, వారిని లేవనెత్తండి, ముట్టండి, స్వస్థపరచండి. యెహోవా రాఫా, స్వస్థపరిచి యెహోవాను నేనే వాగ్దానం చేసిన దేవా, మీ వాగ్దానం
నెరవేర్చండి. ఎంతమంది ఇంకా నామకార్థ స్థితిలో మిగిలిపోయారో నిజమైన భక్తి విశ్వాసంలో వారిని స్థిరపరచండి నాయన. ఎంతమంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో అద్భుతమైన ద్వారాలు తెరవండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో మీ చిత్తము నెరవేర్చి వారి కుటుంబాలను కట్టండి. గర్భఫలము కొరకు కనిపెడుతున్న వారికి శ్రేష్టమైన గర్భఫల దీవెన దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే నాయన మరి నిరాశలో, కృంగుదలలో, సూసైడల్ థాట్స్తో ఉన్నారో ఆలోచనల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభా. గర్భఫలము కొరకు ఎదురు చూసిన వారికి శ్రేష్టమైన గర్భఫలాలు దయచేయండి. కుటుంబ సమస్యలు, మిస్అండర్స్టాండింగ్స్తో ఉన్న వారికి సమాధానము ఇవ్వండి ప్రభా. మెట్టుకు పాపపు బంధకాలలో, సమస్యల బంధకాలలో ఉండి ఎంతమంది ఇక్కడికి వచ్చారు నాయన, వారికి విడుదల కలుగ చేయండి ప్రభా. గొప్ప నెమ్మది ఇవ్వండి అయ్యా, గొప్ప సమాధానం దయచేయండి ప్రభా. నీలో ఆనందిస్తూ ప్రభా నీ కొరకు జీవించే కృప ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. మరొకసారి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. విన్న మాటలు ప్రతి హృదయంలో ఫలింప చేయమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు మీ నామమునకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి చక్కటి వర్తమానం అందించిన దైవ సేవకులు మరొకసారి మనం అందరం కూడా క్లాప్స్ కొడతామండి. మరి బలమైన వాక్యం ద్వారా మనల్ని ఈరోజు ఉజ్జీవింపచేశారు. మనం అందరం లేచి నిలబడి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కూడికను మనం ముగించుకుందామండి. మరి మధ్యన దైవ సేవకులు విన్సెంట్ రాజు గారు ఉన్నారు, ఆశీర్వాదాన్ని మనకి ఇస్తారు. మనం అందరం లేచి నిలబడదాం. ప్రత్యేకించి రేపుడు దినాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీతో పాటు మీ బంధువుల్ని, మీ స్నేహితులని ఈ యొక్క మీటింగ్ కొరకు, సభల కొరకు మీరు షేర్ చేయండి. ప్రతి ఒక్కరిని దీనిలో పాలు పొందలు చేయండి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వారిని, ఆత్మని మీరు రక్షించేవారుగా అవుతారు. కాబట్టి మీరు విని విడిచిపెట్టే వెళ్ళే వారుగా ఉండరని నేను ఆశపడుతూ రేపటి దినాన త్వరగా అనేక మందితో రావాలని కోరుకుంటూ మరి మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిగిలిగా ప్రేమిస్తున్న గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఈ రాత్రి వేళ నీ ప్రియ దాసరాలు ప్రభా మిసెస్ బ్లెస్సీ విస్లీ గారి ద్వారా ప్రభా అందించిన శ్రేష్టమైన వర్తమానం బట్టి స్తోత్రం నాయన. నానా అనేక మంది క్రైస్తవులను సంహరించడానికి బయలుదేరిన యొక్క సౌలుని నీ యొక్క మహిమ ద్వారా ప్రభా కుమారుని మార్చి నానా పౌలుగా నానా మా జీవితములను మార్చడానికి నానా ప్రభా 13 గ్రంథాలు రచించి నానా ఈరోజు వరకు వాటిని నానా పరిశీలిస్తూ మా జీవితాలను మార్చుకునేటట్లు మమ్మల్ని మలిచిన దేవా నీకు వందనాలు. ఈ రాత్రి వేళ నీ దైవజనురాలు ప్రభా చెప్పిన ప్రతి మాట మా హృదయ జీవితంలో అన్వయించుకున్నట్లు మీరు మాకు సహాయం చేస్తున్న స్తోత్రం తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ ప్రభా నీ ఆత్మచేత నింపబడినందుకు నీకు వందనాలు నానా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో రేపటి దినాన ప్రభా డబల్ ద పీపుల్ షుడ్ బి దేర్ ఫాదర్. ఈ రాత్రి వేళ ప్రభా వచ్చిన ప్రతి బిడ్డ ఏ సంతోషాన్ని, ఏ సమాధానాన్ని పొందుకొని వెళ్తున్నారో అటువంటి ఆశీర్వాదం రేపు కూడా మేమందరం పొందుకొనిలాగున సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాన్న ఈ రాత్రి వేళ తిరిగి వెళ్తున్న మమ్ములను నూతన పరిచి క్షేమకరంగా మా గృహాలు చేరి మరలా రేపు ఉదయ కాలం నా ప్రభా మేమందరం సిద్ధపడి రేపు సాయంకాలం 6 గంటలకల్లా వచ్చేటట్లు మీరు మాకు సహాయం చేయమని రేపటి దినాన వర్తమానం అందించబోతున్నా నీ సేవకురాలిద్దరిని ప్రతిష్ఠించి నడిపించి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ చెరవిచ్చిన మనకును ఈ రాత్రి వేళ దేవుని వర్తమానం అందించిన ప్రియదాసురాలు మిసెస్ బ్లెస్సీ విస్లీ గారికి, ఈ రాత్రి వేళ ఈ యొక్క కూడికలను ఏర్పాటు చేసిన ప్రియదాసులు రమేష్ పాల్ గారికి, లుదియా పాల్ గారికి, ఇక్కడ విచ్చేసిన అనేక మంది దైవజనులకు, అనేక మంది విశ్వాసులకు, అనేక మంది బిడ్డలకు, అనేక మంది అన్యులకు దేవుని యొక్క వర్తమానం విని సంతోషంతో, ధైర్యంతో, సమాధానంతో వెళ్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఇక వాయిద్యంలో వాయించిన ప్రతి ఒక్కరికి, పాటలు పాడిన ప్రతి ఒక్కరికి దేవుని కృప ఎల్లకాలముండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలండి.